హాయ్ అండి, నా పేరు వీర మనోహర్ కావాలి. ఐఎమ్ ఏ థియేటర్ ఆర్టిస్ట్. తెలుగు యూనివర్సిటీలో థియేటర్స్లో ఎంఫిల్ చేస్తున్నాను. అలాగే థియేటర్స్కి వర్క్ చేస్తున్నాను యాక్టర్గా. మూవీస్లలో కూడా యాక్టర్గా వర్క్ చేస్తున్నాను. అయితే ఈ సంజీవ్ మూవీ విషయానికి వచ్చేసరికి అనిల్ అండ్ హరీష్ నాకు చాలా రోజుల నుంచి తెలుసు. ఎట్లా అంటే తమ్ముళ్ళు ఫస్ట్ థియేటర్ యాక్టింగ్ వర్క్షాప్కు వచ్చారు. వీళ్ళ ఫస్ట్ ప్లే అసమర్థుడు ప్లే రవీంద్ర భారత్లో జరిగింది. ఇంకా అక్కడ నుండి మేము టుగెదర్ చాలా వర్క్ చేసినాము థియేటర్స్కి. తర్వాత తమ్ముడు ఉండి మూవీస్కి వెళ్ళే ప్రయత్నంలో అట్లా ట్రయల్స్ చేస్తుంటే ఎక్కడ వర్కౌట్ కాకపోతే సరే అని చెప్పేసి వాడే స్టోరీ రాసుకొని సరే నేనే లీడ్గా చేద్దామని చెప్పేసి వాడే లీడ్గా చేద్దామని చెప్పేసి తిరుగుతూ ఉన్నాడు ప్రొడ్యూసర్ కోసం. అయితే థియేటర్స్ అయిపోయిన తర్వాత తమ్ముడు మూవీస్లో ట్రయల్స్ చేయడానికి ట్రై చేసిండు. అయితే ఎక్కడ వర్కౌట్ కాకపోవడంతో వానంతకు వాడు స్టోరీ రాసుకొని సరే లీడ్గా మనమే చేద్దామని చెప్పేసి కొంత ప్రొడ్యూసర్స్ దగ్గరికి తిరిగిండు. అట్లా ఒక 1 year ఆల్మోస్ట్ తిరిగిన తర్వాత కూడా వానికి ఎవరు ప్రొడ్యూసర్ దొరకపోయేసరికి సరేలే ఇంకా మనమే చేద్దామని చెప్పేసి తర్వాత వాడే ప్రొడ్యూసర్ అయ్యిండు ఆ మూవీకి. తర్వాత ఒకరోజు వచ్చి నాకు స్టోరీ చెప్పిండు, అన్న ఒక క్యారెక్టర్ చేయాలి మీరు స్టోరీ నండి అని చెప్పేసి. సో స్టోరీ చెప్పిన తర్వాత చాలా బాగా అనిపించింది. తమ్ముడు చేద్దాం రా అని చెప్పేసి చేసినాం. ఫస్ట్ ఏమనుకున్నామంటే చూపెట్టుకోవడానికి ఒక డెమో ఉంటే చాలు అనుకున్నాడు వాడు. తర్వాత షూటు జరుగుతూ ఉంది, మేము రష్ చూస్తే చాలా బాగా వస్తుంది. అరే ఇప్పుడు ఇది డెమో ఎందుకు, దీన్నే ఓటీటీకి తీసుకెళ్తే బాగుంటుంది కదా, మంచిగా ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ అప్పటిదప్పట్లే డిసైడ్ అయ్యి ఇంత మంచి వచ్చేదాన్ని ఎందుకు చేయడం అని చెప్పేసి సో మేము దాన్ని ఓటీటీ ప్లాట్ఫామ్కి తీసుకెళ్దామని చెప్పేసి ట్రై చేసినాం. సో మాకు అవుట్పుట్ కూడా అట్లా వచ్చింది. ఆ తర్వాత దాన్ని మూవీని పట్టుకొని తమ్ముడు ఎన్ని చోట్లలో తిరిగినో నాకు తెలుసు. ఎట్లా అంటే ఇప్పుడు మనకు బర్త్ రావడానికి ఒక అమ్మ మనకు జన్మనివ్వడానికి ఒక 9 months సరిపోతుంది. కాకపోతే ఈ సినిమా బయటికి తీసుకురావడానికి వాడు ఆల్మోస్ట్ ఒక 3 years నుండి మూవీని మోస్తూనే ఉన్నాడు తన భుజాల మీద. ఇప్పుడు చిన్నగా అంటే అవకాశం వచ్చింది. ఎట్లా అంటే తర్వాత మేము సినిమా తీసిన తర్వాత మేము చాలా ప్లాట్ఫామ్స్కి వెళ్ళినాం పిక్ చేద్దామని. సో అయితే మీ దాంట్లో ప్యాడింగ్ లేదు, మీ సినిమాలో మేము దీన్ని పిక్ తీసుకోలేము అని చెప్పారు. తర్వాత కొంచెం నర్వస్, సరే ఇట్లా వర్కౌట్ అయితే లేదు, మరి ఫిలిం ఫెస్టివల్స్ కన్నా పంపిద్దామని చెప్పేసి తమ్ముడు మళ్ళీ ఫిలిం ఫెస్టివల్స్కు పంపించడం చేసిండు. తర్వాత అప్పుడే దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్లో అవార్డు రావడం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీ ఫిలిం ఫెస్టివల్లో స్క్రీనింగ్ అయ్యింది. సో అప్పుడు మాకు రికగ్నైజేషన్లు ఏదేంది అనుకున్న టైంలో మాకు ఈ 2 awards తోటి మాకు చిన్న రికగ్నైజేషన్ వచ్చింది. అప్పుడు మళ్ళీ తీసుకువెళ్ళి సరే ఇప్పుడు వచ్చింది కదా ఈ రికగ్నైజేషన్ తోటైనా మనకి ఏమైనా అవకాశం వస్తుందేమో అని చెప్పేసి మళ్ళీ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి మళ్ళీ తిరిగిండు. సో తిరగంగా వన్ డే ఇంకా తెలుగు ఓటీటీ ఆహా నుండి తమ్మునికి కాల్ వచ్చింది. సో మీ మూవీని మా దగ్గర స్క్రీనింగ్ చేస్తాం అని చెప్పేసి అవకాశం వచ్చిందన్న అని చెప్పేసి నాకు కాల్ చేసిండు. చాలా హ్యాపీ అయింది, ఎందుకంటే వాడు 3 years నుండి ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. సో ఫైనల్గా ఇప్పుడైతే తెలుగు ఆహా ఓటీటీలో ముందుకు వస్తుంది, మీ అందరి ముందుకి త్వరలోనే స్ట్రీమింగ్ అవుతుంది. ఇదే మూవీని మీరు బిగ్ స్క్రీన్లో చూడాలనుకుంటే మీరు మమ్మల్ని ఫాలో అవుతుందండి, మేము అప్డేట్ ఇస్తాము. సో తప్పకుండా వచ్చి చూడండి. ఇంకోటి, ఈ సినిమాలో నేను ఆర్టిస్ట్గానే కాకుండా ఇంకా లిరిక్స్ కూడా రాశాను ఒక సిచ్యువేషన్ సాంగ్కి. ఆ సాంగ్ బయటికి ఇంకా రిలీజ్ చేయలేదు. ఆ సాంగ్ చూడాలంటే మీరు ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. సో ఇదంతా అంటే ఒక డెబ్యూ ఆర్టిస్టులు, డెబ్యూ డైరెక్టరు ఎంత కష్టపడితే ఒక మూవీ అనేది బయటకు వస్తుంది. అంటే మాకు ఏంటంటే తీసే టైంలో ఒక 4 daysలో తీసేసాం సినిమా, పెద్ద విషయం అనిపించలేదు. కానీ సినిమా తీయడం ఒక ఎత్తు, దాన్ని రిలీజ్ చేయడం అనేది పెద్ద అది సినిమా తీసిన దానికన్నా పెద్ద పని అనిపించింది మాకు. ఎందుకంటే 4 రోజుల్లో సినిమా తీసినాము, కానీ సినిమా రిలీజ్ చేయడానికి మాకు 3 years పట్టింది. అంటే 3 years పడుతుంది. సో దీని వెనక ఎంత కష్టం ఉందో మీరు అర్థం చేసుకునే ఉంటారు. సో ఖచ్చితంగా చెప్పడం అని కాదు, కానీ ఖచ్చితంగా ఈ సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఖచ్చితంగా చూడండి.
థ్యాంక్ యూ అండి. ఇంకోటి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తమ్ముడు అనిల్ నక్కకి, డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్. అండ్ చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ.